తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలకి అక్రమంగా అనుమతులు ఇస్తూ సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని చెప్పేసి మరోవైపు విద్యార్థులు అటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అక్రమంగా ప్రైవేటు పాఠశాలలకు ఆర్జేడీ సోమిరాజు మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం విద్యార్థి సంఘం నాయకులు అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే, ఎట్లా చూస్తారు అంటే ఏంటి ప్రైవేటు పాఠశాలలకి ఎట్లా అక్రమంగా అనుమతులు ఇస్తున్నారు, ఎట్లా చూస్తారు? ఈరోజు మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇంటర్నేషనల్ పేరు ఎక్కడ ఉండదు. అయినప్పటికీ ఈరోజు స్కూళ్ళు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి, అంటే గోడలు లేపుతా ఉన్నారు. అయినప్పటికీ వాళ్ళని బెదిరించి మీరు 4-5 లక్షలు ఇస్తే మీకు పర్మిషన్ ఇస్తానని చెప్పేసి విచ్చలవిడిగా పైసలు దోసుకొని ఈరోజు పర్మిషన్లు ఇస్తూ ఉన్నాడు. ఇదొకటే కాదు, రాష్ట్రంలో చాలా అవినీతి పరుడుగా ఈరోజు బిరుదు పొందిన సోమిరెడ్డి ఉన్నాడు. మహబూబ్నగర్ జిల్లాలో అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. నీ పద్ధతి బాగలేదని చెప్పేసి ఇదే విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే ఇక్కడ నుంచి తొలగించడం జరిగింది. అయినప్పటికీ ఈ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో కొంతమందిని ఏజెంట్లుగా పెట్టుకొని ఈరోజు మండల కేంద్రంలో, డివిజన్ కేంద్రంలో, జిల్లా కేంద్రంలో ఎక్కడైతే ప్రైవేట్ పాఠశాల అనుమతులు లేవో ఆ ప్రైవేట్ పాఠశాల ఈరోజు లీస్ట్ ఓవర్ తీసుకొని వాళ్ళకి ఏజెంట్లు వెళ్ళి మీకు అనుమతులు ఇప్పిస్తాం, 4-5 లక్షలు ఇవ్వండి, ఆర్జేడీ మాకు తెలుసు, ఆర్జేడీ చెప్తా ఉన్నారని చెప్పేసి కూడా ఈరోజు ప్రైవేట్ పాఠశాలను భయాందోళనకు గురి చేసి లక్షల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క పాఠశాల గుర్తింపుకు 4-5 లక్షలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇక్కడున్న ఎంఈఓ కానీ, ఇక్కడున్న కొంతమంది ఏజెంట్లు కానీ ఇదే పరువులు చేస్తూ ఉన్నారు. తక్షణమే ఆర్జేడీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు తెలంగాణ చౌరస్తాలో ఆర్జేడీ యొక్క దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ ఉన్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించి యాక్షన్ తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను. అంటే మరోవైపు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. అనుమతులు కూడా కొన్ని పాఠశాలలు ఉన్నాయి, కానీ అనుమతి లేని పాఠశాలలు కొన్ని ఉన్నాయి. వీటిని ఎట్లా చూస్తారు? మేము సీఎం రేవంత్ రెడ్డి గారిని, నీ సొంత జిల్లా, నువ్వు విద్యాశాఖ మంత్రివి, మిమ్మల్ని డైరెక్ట్ యువజన సంఘాలుగా అడుగుతున్నాం. మీ ప్రభుత్వానికి ఏ మాత్రం నైతిక విలువలున్నా, మీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఈ ప్రైవేటు పాఠశాలలు అనుమతులు లేకుండా డిఈఓ ఆఫీసులో, ఎంఈఓ ఆఫీసులో ఆర్జేడీ ఫోన్లతోటి మీరైతే ఫైళ్లను పంపండి, నేను అనుమతులు ఇస్తానే విధంగా ఇక్కడ ఏజెంట్లను పెట్టుకొని మరి ఫైళ్ళని కదిలిస్తూ లక్షలు దోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ఈరోజు ఆర్జేడీ ఉన్నటువంటి సోమిరెడ్డిని అడుగుతున్నాం, ఇక్కడ మీరు ఒక్కసారి అనేక ప్రైవేటు పాఠశాలలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్నాయి. ఏ పాఠశాలలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు ఉన్నాయో మేము యువజన సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా నీ విలేకరులను పట్టుకొని నీ వెనకాల వస్తాం. ఏ ప్రైవేటు కొత్తగా వచ్చినటువంటి ప్రైవేటు పాఠశాలలకు అనుమతి లేకుండా విద్యార్థుల నుంచి వేలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులను మోసం చేస్తున్నాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం నైతిక సిగ్గుచరం ఉన్నా తక్షణమే ఈ యొక్క ఆర్జేడీ ఆస్తులపైన, ఎందుకంటే విద్యా వ్యవస్థని దోచుకుంటున్నటువంటి ఆర్జేడీ ఈ సోమిరెడ్డి పైన, అతని ఆస్తులపైన తక్షణమే ఏసీబీ దాడులు జరపారని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఆర్జేడీని కూడా సస్పెండ్ చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం. ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల అన్నిటి కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయే తప్ప వాటికి ఎలాంటి అనుమతులు లేకుండా ఇక్కడ అధికారులతోటి పైరవీలు చేసుకుంటూ అక్కడ సోమిరెడ్డి ఆర్జేడీ కూడా అనుమతులు ఇస్తామని చెప్పేసి నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఎలాంటి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలలు పెడుతుంది. దీన్ని వెంటనే అరికట్టాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దీనిపైన విద్యాశాఖ మంత్రిగా దృష్టి పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే అనుమతులు లేకుండా పెరిగితే గిట్లా మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్ జిల్లా.